సంవత్సరానికి ఒకసారి రంజాన్ మాసంలో దొరికే ఈ మటన్ హలీం అదిరిపోయే టేస్ట్ ఉండేలా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఫుల్ వీడియోని స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. హలో అండి అందరికి, నేను మీ షబ్నాస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్. హలీంని ప్రిపేర్ చేసుకోవాలంటే 3 నుంచి 4 గంటల ముందే నేను ఈ వీడియోలో చూపిస్తున్న అన్ని రకాల పప్పులను అయితే నానబెట్టుకోవాలి. మినపప్పు, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు, బియ్యం, శనగపప్పు, కందిపప్పు, ఇంకా గోధుమ రవ్వ. ఇవన్నీ ఒకటికి 2 సార్లు శుభ్రంగా కడిగి ఒక 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. అయితే వీటి కొలతల్ని చెప్తాను చూడండి. అన్ని పప్పుల కంటే గోధుమ రవ్వని కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అంటే హాఫ్ బౌల్తో పప్పులు తీసుకుంటే ఒక పూర్తి కప్పుతోటి మనం గోధుమ రవ్వనైతే వేసుకోవాలి. ఇవి నానబెట్టుకోవడానికి తీసుకొని పక్కన పెట్టుకున్న టైంలో విడిగా మరొక బౌల్లో బాదం పప్పును కూడా నానబెట్టుకోవాలి. గోధుమ రవ్వని ఎంతైతే తీసుకున్నానో అంతే కప్పుతోటి బాదం పప్పులని నానబెట్టుకున్నాను. ఒక 2 గంటల తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవడానికి స్టార్ట్ చేసుకోవాలి. ఒక కడాయిలో నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత ఆనియన్స్ని అయితే వీడియోలో చూపిస్తున్నట్లు బారుగా తరిగి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అయితే ఈ ఆనియన్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అయితే బాగా మరిగిన తర్వాత ఆనియన్స్ని ఆయిల్లో వేసుకోవాలి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ డార్క్గా వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ అయితే మనకి చక్కగా వేగిపోయాయి. తీసి ఒక బౌల్లో పక్కన పెట్టేసుకుంటున్న ఫ్రైడ్ ఆనియన్స్ని. ఆ తర్వాత ఆయిల్ వేడిగా ఉండగానే కిస్మిస్ అలానే జీడిపప్పును కూడా వేయించుకోవాలి. ఆయిల్ వేడిగానే ఉంటుంది కాబట్టి కిస్మిస్ అలా వేసి జస్ట్ హాఫ్ మినిట్ కన్నా ఎక్కువ వేయించక్కర్లేదు. తీసేసి మనం వేరొక బౌల్లో పెట్టుకున్న తర్వాత సేమ్ అదే విధంగా జీడిపప్పును కూడా వేయించుకోవాలి. లైట్గా గోల్డెన్ కలర్ రాగానే జీడిపప్పును కూడా ఆయిల్లో నుంచి వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు నానబెట్టిన పప్పులు ఉన్నాయి కదా, వాటిని ఉడికించుకోవాలి. దానికోసం నెయ్యి లేకపోతే నూనె పప్పులని ఉడికించుకునే బౌల్లో వేసుకొని ఈ నూనె లేక నెయ్యి వేడైన తర్వాత ఈ విధంగా 2 మీడియం సైజ్ బిర్యానీ ఆకులు తీసుకొని ఇంకా వాటితో పాటు గరం మసాలాలో కావాల్సిన అన్ని స్పైసెస్ని వేసుకొని ఈ నూనె లేక నెయ్యిలో రోస్ట్ చేసుకోవాలి. సో బిర్యానీ ఆకుతో పాటు దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, అనాస పువ్వు, 2 చిన్న సైజ్ యాలుక్కాయలు, ఒక చిన్న జాపత్రి పువ్వు, ఇవన్నిటిని చక్కగా ఈ నెయ్యిలో రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత నానబెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా, ఒకసారి కడిగి ఈ రోస్ట్ అవుతున్న స్పైసెస్లోకి పప్పులన్నిటిని వేసి చక్కగా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత అందులో నీళ్లు పోసి ఉడకపెట్టుకోవాలి. మొత్తం సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడకపెట్టుకోవాలి. ఈ పప్పులలో నీళ్ల కొలత అయితే 1:4 రేషియో ప్రకారంగా వేసుకోవాలి. అంటే 1 గ్లాస్ పప్పులుంటే 4 గ్లాసులతో నీళ్ళనైతే వేసుకోవాలి. నేను పెట్టుకున్న బౌల్ అయితే నిండుగా అయిపోయిందని చెప్పి నేను బౌల్ని అయితే చేంజ్ చేసుకుంటున్నాను. ఇరుకగా కాకుండా పెద్ద బౌల్లోనే కుక్ చేసుకుంటే ఫైనల్గా హలీంని అయితే మనం మెదుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. పప్పులని ఉడకడానికి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అందులో సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి టేస్ట్ కోసం. మంచిగా ప్లేట్ పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనం ఒక 7 నుంచి 10 నిమిషాల పాటు పప్పులని ఉడకనివ్వాలి. ఈలోపు మధ్య మధ్యలో ఒకసారి మనం స్పూన్ తోటి తిప్పుకుంటూ ఉండి అడుగంటకుండా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం మటన్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం మటన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేయించిన జీడిపప్పు, ఇంకా వేయించిన ఆనియన్స్, ధనియాల పొడి, అరచెక్క నిమ్మరసం, దానితో పాటు
పెరుగు అయితే ఆప్షనల్ అండి, నేనైతే పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు స్కిప్ చేసిన టేస్ట్ అయితే ఏమాత్రం తగ్గదు. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని చక్కగా మొత్తం కలిపేసుకొని మటన్తో పాటు మ్యారినేట్ చేసి ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో మ్యారినేషన్కి పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి కొద్దిగా నీళ్లు ఇంకా మిరియాలను వేసి ప్రెషర్ కుక్కర్ని లాక్ చేసుకొని మటన్ మొత్తం మెత్తగా ఉడికిపోయేంత వరకు 8 నుంచి 9 విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ కుక్కర్లో కుక్ అవనివ్వాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మటన్ని కుక్ చేసుకుంటే మటన్ పీసెస్ అనేది చాలా బాగా ఉడికిపోతాయి. సో దట్ మనకి మెదుపుకోవడానికి ప్రాబ్లం ఉండదు. చక్కగా మనం వేసుకున్న వాటర్ కొలతల ప్రకారం చూస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో 10 నిమిషాల పాటు కుక్ అయిన తర్వాత ఉడకబెట్టిన పప్పులలో కొద్దిగా ఫ్లేవర్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపి కుక్ అవనివ్వాలి. మొత్తం కలిపి కుక్ చేసుకుంటే ఒక 1 మినిట్ తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన అయితే పోతుంది. ఆ తర్వాత మరీ చిక్కగా ఉంటే కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకోండి, అడుగంటి పోతుంది అని మీకు అనిపిస్తే. లేకపోతే నీళ్లు అవసరం లేదు. అసలు మీకు ఈ ఉడుకుతున్న పప్పును చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది. ఈ విధంగా కుక్ చేసుకుంటే మనకి మెదుపుకోవడానికి అనేది పెద్దగా కష్టం అనిపించదు. ఆల్మోస్ట్ 70% అయితే మొత్తం మెత్తగా కుక్ అయిపోయింది. ఇంకా మనం పప్పు గుత్తితో కానీ స్మాషర్తో కానీ మెదుపుకుంటే చక్కగా మొత్తం పేస్ట్ లాగా అన్ని పప్పులు ఒకటే కన్సిస్టెన్సీలో వచ్చేస్తాయి. సో ఇప్పుడైతే ఇందులో కొద్దిగా నెయ్యినైతే యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ప్లేట్ పెట్టేసుకొని మరొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ అవనివ్వాలి. 2 నిమిషాల తర్వాత ప్లేట్ తీసి చూస్తే కనుక నెయ్యి మొత్తం పైకి వదిలి కనిపిస్తుంది. సో అప్పుడు పుదీనా, కొత్తిమీర, వేయించిన జీడిపప్పు ఇంకా వేయించిన ఉల్లిపాయను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను ఒకటి వేసిన తర్వాత మరొకటి వేసి కలిపి తిప్పి ఒక్కొక్కసారి 2 నిమిషాలు నేను కుక్ అవనిస్తున్నాను. ఎందుకంటే మనం వేసే ప్రతిదీ కుక్ అయ్యి చక్కగా మనం తినేటప్పుడు దాని ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. సో ఇప్పటి వరకు మనం స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటున్నాం కదా. ఇప్పటి నుంచి వన్స్ ఈ ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర ఇంకా జీడిపప్పు వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా. ఒక స్మాషర్ తీసుకొని చక్కగా ఈ పప్పు మిశ్రమాన్ని మొత్తం ఈవెన్గా స్మూత్ టెక్స్చర్లో వచ్చేంత వరకు దీన్ని మెదుపుకోవాలి. ఈవెన్గా మెదుపుకుంటూనే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడైతే మటన్ని కుక్ చేసుకున్నాం కదా, ప్రెషర్ని అన్లాక్ చేసుకొని చల్లారనివ్వాలి. ఈలోపు బాదం పప్పుల్ని మనం నానబెట్టుకున్నాం కదా, దానిని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చల్లారిన మటన్ని చక్కగా మ్యాష్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న బాదం పప్పు పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి. ఇక్కడ మీరు ఒకటి గమనించినట్లయితే నేనైతే మటన్ని మ్యాష్ చేయలేదు, ఎందుకంటే బాగా నేను కుక్ చేసేసుకున్నాను కాబట్టి. ఫైనల్గా మనం పప్పుతో కలిపి మెదిపేటప్పుడు మటన్ కూడా మ్యాష్ అయిపోయి ఉంటే పప్పుతో కలిసిపోతుంది. సో నాకు అలా ఇష్టం లేక నేను పీసెస్గానే ఉంచి మరొకసారి రుబ్బుకున్న బాదం పేస్ట్ వేసి ఉడికించుకుంటున్నాను. బాదం పేస్ట్ కూడా ఉడికిన తర్వాత అందులో ఉన్న ఆయిల్ పైకి తేలుతుంది. ఆ తర్వాత వేయించిన ఆనియన్స్ని మరికొన్నిటిని కలుపుకొని ఇప్పుడు ఈ మటన్ని హలీం కోసం మనం పప్పుని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అన్ని పప్పుల్ని ఉడికించుకొని సో అందులో దీన్ని కలిపేయడమే. కలిపేసి నియర్లీ ఒక 20 to 25 మినిట్స్ వరకు మెదుపుకోవాలి. మటన్ ముక్కలు కూడా ఈవెన్గా పప్పుతోటి కలిసేలాగా, అంటే మరీ మనం స్మాష్ చేసుకోలేదు కాబట్టి కొద్దిగా చిన్న ముక్కలు అయితే టచ్ అవుతాయి. హలీం తింటుంటే మటన్ ఫీల్ అనేది మనకి వస్తుంది. అంతే, ఒక 20 మినిట్స్ మనం మెదిపిన తర్వాత స్టవ్ని చాలా లో ఫ్లేమ్లో పెట్టేసి ప్లేట్ పెట్టేసి ఉడకనిస్తూ ఉండడమే. ఇంట్లో ఉన్న అందరూ తినే వరకు స్టవ్ను అయితే ఆఫ్ చేయకూడదు. వేడివేడిగా హలీం తింటేనే టేస్ట్. అండ్ ఇంత కష్టపడి వండుకోవడం ఒక ఎత్తు అయితే మనం ఒక బౌల్లో వేసుకొని హలీం తినడం అయితే ఒక ఆర్ట్. అది ఎలానో చెప్తాను. ఒక బౌల్లో వేడివేడి హలీం వేసుకొని
దానిపైన నెయ్యి అలా వేసుకొని వేయించిన జీడిపప్పు ఇంకా వేయించిన కిస్మిస్, వేయించిన ఆనియన్స్తో సర్వ్ చేసుకొని తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్. సో హలీం రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫుల్ వీడియో.